మన ఛానల్‌లో స్టోరీస్ వస్తూనే ఉంటున్నాయి కదా! మీరు చూస్తూనే ఉంటున్నారు. లైక్ చేస్తున్నారు. సో, నేనిప్పుడు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చాననమాట. అది ఏ స్టోరీ అనుకుంటున్నారు? ఆబ్వియస్‌లీ ఒక అమ్మవారి కథే అండి. సో, ఇప్పుడు ఆ కథలో ఏముంటుందంటే, నిజంగా మనం గనక అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే, ఆవిడ మన వెనకాలొస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదనమాట. ఈ కథలో మనకి రామయ్య ఆ ఒక్క సంఘటనని మనకి చెప్తున్నాడు. సో, లేట్ చేయకుండా మనం కథలోకెళ్ళిపోదాం. పూర్వం మనకి అందరికి తెలుసు. గాడి వాళ్ళు ఎలా ఉంటారు. అంటే గాడిద విద్యలు చేసి గాడి విద్యను చాలా తెలిసి ఉంటది కదా! జింగ్లింగ్ లైక్ ఇట్లా బాల్స్ ఎగరేయడము అండ్ కత్తి, సాము ఇవన్నీ చేసే వాళ్ళందరిని కూడా గాడి వాళ్ళు అని చెప్తూ ఉండేవారు. అలా రామయ్య తన యుక్త వయసులో ఉన్నప్పుడు అన్ని ఊరుల్లో అంటే యుక్త వయసు అంటే యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊర్లలోకి తిరిగి 4, 5 ఊర్లు చుట్టూ తిరుగుతూ అలా తన విద్యతో అందరిని అలరిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు. అలాంటి రామయ్యకు వయసు మీద పడిందనమాట. వయసు మీద పడిన తర్వాత ఇదివరకుట్లాగా ఎక్కువ పనులు చేయలేకపోయాడు. అంటే ఇదివరకు తను చేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోయాడు. అని చేసినా కూడా అంత ఆదరించే వాళ్ళు లేకపోయారనమాట రామయ్యకు. అలా ఏమైందంటే ఈ యొక్క పెద్ద పెద్ద రాజుగారులు వాళ్ళ దగ్గరికెళ్ళడం, అలాగే భూస్వాములు వాళ్ళ దగ్గరికెళ్ళడం, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేయడం అన్నప్పుడు భూస్వాములు ఏం చేసేవారంటే ఆహ్, వాడికి ఇంకా రోజు అంత అన్నం పెట్టడమో, లేకపోతే నూకలివ్వడమో, లేకపోతే ఏదైనా వాడికి తిండి సరిపడాకి ఇవ్వడం అలా చేస్తుండేవారు. కానీ డబ్బులైతే ఎవరు ఇచ్చేవారు కాదు. డబ్బులు ఇచ్చేవారు కాదు, సంపాదన ఉండేది కాదు. అలా తన ఒక జీవితం గడుపుతున్నాడు. కానీ అన్నానికి మాత్రం లోటు లేదు రామయ్యకి. సో, అట్లా జీవితం గడుస్తుందనమాట. గడుస్తున్న సమయంలో ఏమైందంటే, ఆ ఊరి గ్రామ దేవత వార్షికోత్సవాలు అవ్వడం మొదలుపెట్టాయి. అంటే మనకందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ముఖ్యంగా మనకి గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబరాలు, అమ్మవారి జాతరలు అంటే చెప్పనవసరం లేదు కదా! సో, అలాగా ఆ ఊరు పేరేంటంటే రామాపురం. రామాపురం అనే ఊరిలో ఒక అమ్మవారి జాతర జరుగుతుందనమాట. ఆ ఊరి గ్రామ దేవతకి జాతర జరుగుతుంది. జాతర అంటే మనకి అందరికి తెలిసిందే. ఒక నెల రోజుల ముందు నుంచి ఎంత హడావిడి చేస్తూ ఉంటారో. అంటే ఇప్పుడు కుల వృత్తులుంటాయి కదా! కుండలు చేసేవాళ్ళు అంటే కుండలంటే ఇప్పటిలాగా ఇప్పుడు గిన్నెలవన్నీ ఉండేవి కాదు కదండీ! కుండలతోనే అన్నాలన్నీ వండుతూ ఉండేవారు. సో, కుండలు చేసేవారికి పనుండేది. పూలు కట్టేవారు, పందిర్లేసేవారు, కొబ్బరికాయలు తీసేవాళ్ళు. ఇలా బియ్యం పండించేవారు, బియ్యం మూటలు ఎత్తేవారు. ఇలా ఎద్దుల బండి వాళ్ళు చాలా మందికి రకరకాల వృత్తుల వల్ల రకరకాల పనులు ఉంటూ ఉండేవి. ప్రతి ఒక ఊర్లో ఒక ఉత్సవం గాని, ఒక పండగ గాని, ఒక జాతర గాని జరిగిందంటే, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుల వృత్తుల వారందరికీ పనులొస్తూ ఉండేవి. ఇదివరకు కాలంలో అయితే. సో, అలా ఎవరి వృత్తి అనుసారం వాళ్ళు అమ్మవారికి ఏదో ఒక అనుసారంగా సేవ చేసుకుంటున్నారు. డబ్బులు డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారనమాట. అంటే తీర్థం అంటే మనకి మాటలా అని చెప్పండి. ఇప్పుడు మనకి మా ఊళ్ళమ్మ తల్లి తీర్థం భీమవరంలో జరుగుతుంది. ఎంత కోలాహలం జరుగుతుంది. అలాగే చింతలూరు నూకాలమ్మ తీర్థం. నాకు తెలిసిన నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే, అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నూకాలమ్మ తీర్థం జరుగుతుండేదనమాట. సో, దానికి ఎక్కువ అటెండ్ అవుతుండేవాళ్ళం చిన్నప్పుడు. తీర్థం అంటే లైక్ బొమ్మలు అవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద అక్కడికొచ్చి అందరూ పెట్టుకుంటూ ఉండేవారు. షాప్స్ కింద పెట్టుకొని ఉండేవారు. అలా ఒక నెల రోజుల పాటు ఊరంతా కోలాహలంగా గడుస్తుందనమాట. సో, ఇప్పుడేమైందంటే ఈ గంగులకి ఏ పని రాదు. ఏ కుల వృత్తి రాదు. ఏ పని రాదు. అందరూ ఏ ఏ పనిలో వాళ్ళకొచ్చిన పనంటే వాళ్ళు చేసుకుంటూ అమ్మవారికి సేవ చేసుకుంటున్నారనమాట. కానీ మనసులో మాత్రం ఈ గంగులు బాధపడిపోతున్నాడు. ఎందుకంటే నాకు అమ్మవారి సేవ చేసే ఏ వృత్తి లేదు. నాకు ఏ పని రాదు. నేనేం చేత కాదని బాధపడుతున్నాడు. కానీ ఆ బాధలోనే ఏం చేస్తున్నాడు, పూర్తిగా అమ్మవారికి సాయం చేయలేకపోయినా ఎవరైనా సపోజ్ బియ్యం మూట ఏమైనా ఎత్తితే ఒక మూట ఎత్తడము, లేకపోతే ఆ కుండలైనా సెట్ చేస్తే ఒక కుండ మళ్ళీ ఆళ్ళతో కలిసి పని చేయడము. ఇలా ఎవరికన్నా పని చేస్తున్నాడు గానీ, తనంత తాను ఒక అమ్మవారికి ప్రత్యేకంగా అయితే ఏం చేయలేకపోతున్నాడనమాట. ఈ తీర్థం కాబట్టి ఆ ఊర్లో ఉన్న పలు పలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చుట్టాలందరూ కూడా వస్తూ ఉంటారు కదండీ! అలా మొత్తం అందరి ఇంట్లో చుట్టాలొస్తున్నారు. అలా మొత్తం ఒక 9 రోజుల పాటు ఈ మొత్తం బాగా జరిగింది. ఈ యొక్క పండగంతా కూడా అమ్మవారి జాతర అంతా కూడా బాగా జరిగిందనమాట. అంటే మనకి జాతర అంటే మెయిన్ 3 డేస్ ఉంటుంది. ఒకరోజు జాతర చేస్తారు. ఒకరోజు అమ్మవారికి తీర్థం అని జరుగుతుంది. ఇట్లా మొత్తం సంథింగ్ అట్లా జరుగుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు మీకు రావులమ్మ తల్లి తీర్థం జాతర షూట్ చేయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే అక్కడ చాలా బావుంటుందన్నమాట జాతరనేవి. సో, మీకది షూట్ చేయడానికి ప్రయత్నిస్తా. సంక్రాంతి వ్లాగ్స్ ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో, మళ్ళీ టాపిక్ డివైడ్ అయిపోతుంది. మళ్ళీ కథలోకొచ్చేద్దాం. సో, అట్లా ఏమైందంటే ఈ యొక్క గంగులు కాదు. ఈ రామయ్య అనేవాడు ఏం చేశాడంటే అందరి కింద పని చేయడం మొదలుపెట్టాడు. పని చేస్తూ ఉన్నాడు. అలా 9 రోజులు గడిచిపోయింది. ఈ అమ్మవారికి ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి
మొత్తం ఉదయమంతా ఉపవాసం ఉండి నైట్ పలహారం చేస్తూ ఉండేవాడనమాట. అది అమ్మవారికి తను చేసే భక్తి కింద భావిస్తూ ఉండేవాడు. అంటే ఆ పందిట్లో భోజనాలు పెట్టినా గూడా ఒక్క పూట కూడా భోజనం చేసేవాడు కాదు. ఉదయం అంతా ఉపవాసం ఉండేవాడు. నైట్ ఈ యొక్క పలహారం తింటూ ఉండేవాడనమాట. అలా గంగులు ఒక 8 రోజులు గడిపేశాడు. 8 రోజులు అన్నయ్య వాళ్ళందరూ కూడా గుడిలోనే పడుకుంటూ ఉండేవారనమాట. లాస్ట్ రోజు ఇంకా పండగంతా అయిపోయింది. సో, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు గంగుల్ రామయ్య ఇద్దరిలో తన పేరు గంగుల రామయ్య అనుకోండి. ఈ రామయ్య ఏం చేసేవాడు అంటే లైక్ అందరూ వెళ్ళిపోయారు. గుడంతా ఖాళీ అయిపోయింది. నిశ్శబ్దం అయిపోయింది. అమ్మవారికి ఈ 9 రోజుల పాటు చేసే కుంకుమ పూజలతో అమ్మవారు ఒక పెద్ద కుంకుమ రాశి కింద ఏర్పడిపోయిందనమాట. ఈ గంగులు తెలిసిన విద్య ఏంటి? కేవలం గారడీ విద్య మాత్రమే గంగులు తెలుసు. అంతకన్నా పాపం వాడికి వృత్తి రాదనమాట. ఏ పని చేత కాదు. సో, వీడేం చేశాడు అంటే గుడంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అన్ని మూసేసుకున్న తర్వాత వీడు గుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. గుడిలోకి వెళ్ళాడు. గర్భగుడి తలుపు తెరిచుంటే అలా మెల్లగా తలుపు తీసుకుని లోపలికి తలుపు వేసుకుని అమ్మవారి ముందు గారడీ చేస్తాడనమాట. ఇలా గారడీ బాల్స్ ఎగరేయడము, అక్కడ అమ్మవారికి ఏదో కత్తిలు ఇట్లా చూపించేయడం అలా చేయడము, అలా మొత్తం గారడీ విద్యలు చేస్తూ ఉన్నాడు గంగుల్ రామయ్య. సో, ఈ రామయ్య ఎట్లా జరుగుతున్నప్పుడు ఏమైందంటే అమ్మవారు వాడి భక్తికి మెచ్చి ఏం చేసింది అంటే ఈ గంగులు అలసిపోయి పడుకున్నాడనమాట. ఈ బయట నుంచి ఒక ధర్మకర్త గుడి తలుపు తీసింది అని చెప్పేసి ధర్మకర్త వచ్చి చూస్తుంటే అక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. అది మనం తలుచుకుంటే ఇప్పుడే నాకు రోమాంచితం అయిపోతుంది. అంత అద్భుతమైన ఘట్టం. ఏంటంటే గంగులు అలసిపోయాడు. ఆ గంగులు పడుకునున్నాడు. ఎక్కడ పడుకున్నాడు అనుకుంటున్నారు? అమ్మవారి యొక్క తొడ మీద పడుకున్నాడు. అమ్మవారేమో గంగులకి తన కొంగుతో ఇలా విసురుతుందనమాట. ఈ దృశ్యం చూసిన ధర్మకర్త గారు ఏం చేశారు అంటే ఆ ఊర్లో ఉన్న గ్రామస్తుల్ని అలాగే పంతులు గారు అందరినీ పిలిచారు. పూజారి గారు అందరినీ పిలిచారు. అందరూ చూసేసరికి అక్కడ ఏమీ కనిపించలేదు. గంగులు పడుకునే ఉన్నాడు. కానీ ఆ ఒక కుంకుమ రాసి చెప్పాను కదా, కుంకుమ దోశగా పోసాని చెప్పాను కదా, కుంకుమ రాసి నుంచి మనకు ఒక పాదం బయటపడినట్టు కనిపించింది. పెద్ద పాదం కనిపించింది. స్త్రీ పాదంలానే కనిపిస్తోంది. ఆ పాదం కనిపించింది. సో, ఈ దాని మీద ఇప్పుడు గంగుల్ చేతి మీదేమో కుంకుమ ఒక ఈ యొక్క అచ్చులు ఉన్నాయన్నమాట. గంగుల్ బాడీ మీద కుంకుమ అచ్చులు ఉన్నాయన్నమాట. అంటే అమ్మవారు కుంకుమ రాసింది బయటకు వచ్చేది మన సంగతి స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. అంటే కుంకుమ రాసి కూడా కొంచెం కదిలినట్టు కనిపిస్తుంది. సో, గ్రామస్తులు అందరూ ఏం చేశారంటే నిజమైన భక్తుడు రామయ్య మాత్రమే. మనందరం కూడా అమ్మవారికి సేవలు చేసుకున్నాం, చుట్టాలు పిలుచుకున్నాం, అలా చేసుకున్నాం గానీ మనది అసల నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి అంటే ఈ రామయ్య భక్తి. ఈ రామయ్య ఈ యొక్క 9 రోజులు, 10 రోజులు కూడా ఎవరి దగ్గర కూడా తన ఒక విద్యను ప్రదర్శించలేదు. కేవలం అమ్మవారి కొరకు, అమ్మవారికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో అమ్మవారి దగ్గర మాత్రం విద్యను ప్రదర్శించాడు. నిజమైన భక్తుడు వీడు అని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కూడా ఆ రామయ్యని మెచ్చుకుని కొనియాడారనమాట. అలాగే ఆ రామయ్యకి ఇంకేం చేశారు అంటే గుడిలోనే ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు. గుడిలోనే ఇంకా తను ఇంకెప్పుడు గాడి విద్యలు చేయలేదు, ఏమి చేయలేదనమాట. సో, అలా ఆ గుడిలోనే అమ్మవారి సేవలోనే గడుపుతూ తన ఒక జీవితాన్ని గడిపేశాడనమాట. ఇలా మనకి రామయ్య నిజమైన భక్తి, విశ్వాసం ఉంటే అమ్మవారి మీద కల్మషం లేని భక్తి, నిజమైన భక్తి కూడా కాదు. కల్మషం లేని భక్తి ఉంటే ఎవరినైనా కూడా అమ్మ చేరదీయడానికి సిద్ధంగా ఉంటుందండి. మనసులో ఒకటి పెట్టేసుకుని బయటకి పూజలు చేసేసి వాళ్ళు బాగోవాలి, వీళ్ళు బాగోకూడదు అని మనం పూజలు చేసేసి మనసులో అంతా కుళ్ళి పెట్టేసుకుని పూజ చేసేస్తే అది ఎంత ఫలితం ఉంటుంది చెప్పండి. నిష్కల్మషంగా మనం ఏ పూజ చేయకపోయినా కూడా కనీసం ఒక దండం పెట్టుకున్నా కూడా దానికి పూర్తి ఫలితం కలుగుతుందనమాట. సో, ఇదే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే ఉంటుంది వీడియో. ఎందుకంటే అమ్మవారికి అది కదా అందరికి నచ్చితే ఉంటుంది. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకేనా? సో, ఇలాంటి వీడియోస్ కానీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని స్టోరీస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.